ఈ ప్రాసెస్లో హస్బెండ్ ఒకటి స్పర్మ్ని మంచిగా ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న పస్ సెల్స్ అన్ని సపరేట్ చేసి ద బెస్ట్ మొటిలిటీ స్పర్మ్స్ని లేడీ ఒక గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. అది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ వెరీ ఎకనామికల్. అండ్ ఆ ప్రొసీజర్ కూడా వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్కి ఎక్కువ జాగ్రత్తలు అవసరం ఉండదు. నార్మల్గా లేడీస్ వచ్చి ప్రొసీజర్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్, 1 అవర్లో ప్రొసీజర్ అయిన తర్వాత దే కెన్ గో డూ దర్ రొటీన్ యాక్టివిటీస్. సో జాబ్కి వెళ్ళే వాళ్ళకు కూడా మార్నింగ్ వచ్చి ఐఓఐ ప్రొసీజర్ చేసుకొని దే కెన్ ఈవెన్ గో డూ ద రెగ్యులర్ జాబ్. సో నెక్స్ట్ ఐవీఎఫ్ అనేది ప్రొసీజర్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ ప్రొసీజర్లో లేడీస్ని ఎగ్ని మనం బయట తీస్తామన్నమాట అండ్ తన హస్బెండ్ స్పర్మ్తో ఇన్సర్ట్ చేస్తామన్నట్టు. అంటే అది కల్చర్కి ఎగ్ దగ్గర స్పర్మ్స్ని వి జస్ట్ ఇంక్యుబేట్ అన్నట్టు. సో 24 అవర్స్ తర్వాత బేబీ ఫామ్ అవుతుంది. బట్ ఇక్సీలో ఏంటంటే ఎగ్స్ బయట తీసి డైరెక్ట్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఐ జస్ట్ షో యూ త్రూ అ చార్ట్. సో ఫస్ట్ ప్రొసీజర్ మనం ఐయుఐ మాట్లాడుకున్నాం కదా. ఐయుఐలో ఏం చేస్తామంటే దిస్ ఈజ్ లేడీది గర్భాశయం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ అస్ యూట్రస్ అన్నట్టు. సో పక్కనే 2 ట్యూబ్స్ ఉంటాయి అండ్ తర్వాత అండాశయం ఓవరీస్ 2 ఉంటాయి. సో ఐయుఐలో ఒక ఎగ్ని వీ యూజువలీ ట్రై టు గెట్ ఇట్ బిగ్ అన్నట్టు. సో సెకండ్ డే నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చి అది అరౌండ్ 10th to 14th డేలో ఇట్ బికమ్స్ మెచ్యూర్. మంచిగా అది ఎగ్ సైజ్ మంచిగా ఏర్పడతాయి. సో స్కాన్స్ చేస్తా మనకి ఐడియా తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఇది రప్చర్ అవుతుందని. ఆ టైంలో ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి 36 అవర్స్లో దిస్ ఈజ్ ఐయుఐ క్యాథెటర్. ఈ క్యాథెటర్ ద్వారా వాట్ వీ డూ ఇస్ ఇది ఐయుఐ క్యాథెటర్. దిస్ ఈజ్ కాల్డ్ అస్ ఐయుఐ క్యాథెటర్. ఈ క్యాథెటర్లో హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసిన తర్వాత మొత్తం ఈ క్యాథెటర్లో డ్రాప్ చేసుకొని దెన్ వాట్ వీ డూ ఇస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్సులిన్ సిరింజ్ ఉంటుంది. సో ఈ గర్భాశయంలో ఎగ్స్ రిలీజ్ అయిన 36 అవర్స్లో వి ఇన్సర్ట్ అన్నట్టు. సో ఏం చేస్తామంటే గర్భాశయం ఓపెనింగ్ ఒక డోర్ ఉంటుంది సర్విక్స్ అని, అది దాన్ని పాస్ చేసి దెన్ వి ఇన్సర్ట్. నార్మల్గా కొన్ని సిచ్యుయేషన్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత మొత్తం స్పర్మ్స్ లోపల డిపాజిట్ అవ్వదు. చాలా వరకు ఇట్ గెట్స్ కొంత బయట కూడా వెళ్తాయి అన్నమాట. సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఐయుఐ విల్ ట్రెస్పాస్ ద సర్విక్స్. సో గర్భాశయం లోపల డిపాజిట్ అవుతుంది. సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఇంక్రీజెస్ అనమాట. బట్ దెన్ ఐయుఐ సక్సెస్ రేట్ అనేది 20 to 22% పర్ సైకిల్ అన్నట్టు. సో దిస్ ఈజ్ హౌ ఐయుఐ ఈజ్ డన్. ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేడీస్కి రెస్ట్ తీసుకోవటం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో వాట్ వీ డూ ఈజ్ సెకండ్ డే నుంచి లేడీకి స్కాన్ చేసి ఎగ్స్ అనేది వీ టేక్ మెనీ, అంటే ఐయుఐలో 1 or 2 ఎగ్స్ని వీ యూజువలీ ట్రై అండ్ గెట్. బట్ ఐవీఎఫ్లో ఒక ఎంతవరకు ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఎగ్స్ రావటానికి కొన్ని ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ డోస్ ఇస్తాం అన్నట్టు. బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకుంటాము. అది 10 డేస్లో ఎగ్స్ మంచిగా రైప్ అయ్యేటప్పుడు వి గివ్ 1 ఇంజెక్షన్, అది విడుదల అవ్వటానికి. 36 అవర్స్లో ఒక నీడిల్ ద్వారా అది మత్తు ఇచ్చి పెయిన్ లేకుండా వి గెట్ ద ఎగ్స్ అవుట్. ఎగ్స్ బయట తీసిన ఒక 2-3 అవర్స్ తర్వాత స్పర్మ్స్ అనేది మొత్తం మన పెట్రీ డిష్లో వి జస్ట్ పుట్ ద స్పర్మ్స్ అరౌండ్. సో 24 అవర్స్లో స్పర్మ్స్ వాట్ హ్యాపెన్స్ ఇట్ గోస్ ఇన్సైడ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఒక బేబీ ఈజ్ ఫార్మ్డ్. 24 అవర్స్లో ఒక బేబీ ఈజ్ ఫార్మ్డ్ అండ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ అస్ ఐవీఎఫ్. బట్ కొన్ని కండిషన్స్లో ఇక్సీ చేయాల్సింది అవసరం ఉంటుంది. ఎవరికి ఇక్సీ చేయాలి? అందరికీ ఇక్సీ చేయాల్సింది అవసరం ఉండదు. స్పర్మ్లో చాలా తక్కువ ప్రాబ్లం ఉంటుంది. అంటే స్పర్మ్స్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు, మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు వాట్ వీ డూ ఇస్ డైరెక్ట్లీ ఒక పిపెట్ త్రూ ఎగ్స్ లోపల స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ అనేది తొందరగా అవుతుంది అండ్ దెన్ 24 అవర్స్లో వి సీ ద బేబీ ఫార్మేషన్. సో డెఫినెట్లీ అందరికీ అన్ని ప్రొసీజర్ అవసరం ఉండదు. సో